బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎస్సీసీ రాణికుముదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఒకే దఫాలో ఒకే రోజున ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎస్సీసీ స్పష్టం చేశారు. రీపోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతో పాటే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పర్సన్ల ఎన్నిక ఉంటుందని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. జనవరి 30తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఇక జనవరి 31న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు పెట్టారు. మొత్తంగా 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.